హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీస్ టమోటా పచ్చడి. వేడివేడి అన్నంలోకి పచ్చడిని వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అన్నంలోకనే కాదు, ఇడ్లీలోకి, దోసలోకి కూడా బాగుంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల నూనె, అర స్పూన్ ఆవాలు, అది చిటపటలాడాక అర స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, కొత్తిమీర, కరింపాకు, ఎండుమిరపకాయ 4-5 మీ కారానికి తగినట్టు వేసుకోండి. ఇవి కొంచెం ద్వారగా వాడ్చుకోవాలి. ఇలా వాడ్చుకునేసిన తర్వాత అందులోకి 2 మీడియం సైజు ఎర్రగడ్డలు సన్నగా తరిగి వేసుకొని 2 నిమిషాలు వాడ్చుకోండి. అలా వాడ్చేసిన తర్వాత చిటికెడంత పసుపు, కల్లుప్పు తగినంత. కల్లుప్పు వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది మనకి, కాబట్టి కల్లుప్పు వేసుకోండి. 4 మీడియం సైజ్ టమోటాలు సన్నగా తరిగి వేసుకోండి. సన్నగా తరిగి వేసుకోవడం వల్ల గబాన్ వాడిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం చింతపండు వేసుకొని బాగా కలుపుకోండి. ఈ విధంగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకునేయండి. దీన్ని బాగా చల్లారాక ఒక మిక్సీలోకి వేసుకొని దాన్ని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. కొంచెం నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 రోజులకి బాగుంటుంది, లేదా బయటే పెట్టుకునేసిన 2 రోజుల వరకు బాగుంటుంది. అంతే, మన పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి.